హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీకు పిక్చర్ చూస్తే అర్థమైంది కదా, స్వీట్ ఐటమ్ గర్జకాయలు అంటాము, గర్జలు అంటాము. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. కంప్లీట్గా చూడండి, పర్ఫెక్ట్ కొలతలతో. సో నేనైతే ఎవ్వరి హెల్ప్ లేకుండా ఫస్ట్ టైం అనమాట చేయడం. ఎప్పుడైనా నాకు మా మదర్ అన్న, మా అత్తమ్మనన్న ఎవరో ఒకరు ఉంటారనమాట. కానీ వాళ్ళ హెల్ప్ లేకుండా పర్ఫెక్ట్ కొలతలతో చేశాను. స్వీట్ అంత టేస్ట్, చాలా చాలా టేస్టీగా అయ్యాయి. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఒక గ్లాస్ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత సేమ్ గ్లాసు నువ్వులు తీసుకున్నాను, అది కూడా లో ఫ్లేమ్లో బాగా వేడి చేశాను. ఇది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, మనకు తినేటప్పుడు మాడినట్టు తెలిసిపోతుంది అనమాట. ఇలా వేయించి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. సో పొడి చేసుకున్న తర్వాత నువ్వులు కూడా సేమ్ నువ్వులు కూడా అలానే పొడి చేసుకొని రెండు మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు దీనికి బెల్లం కొలత ఎలా అంటే, రెండిటికి రెండు వేస్తున్నాను. మీరు తీయగా అవుతుంది అనుకోవచ్చు, కానీ ఇందులో నేను ఇంకా కొబ్బరి పొడి, పుట్నాల పొడి కూడా యాడ్ చేస్తాను అనమాట. సో ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు, 2 కప్పుల బెల్లం. ఓకే. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఆల్మోస్ట్ బెల్లాన్ని చాలా సన్నగా కట్ చేశాను. అయినప్పటికీ అక్కడక్కడ కొంచెం లావుగా ఉంటుంది కదా, దీన్ని ఏం చేశానంటే మళ్ళీ మిక్సీ జార్లో వేసి మొత్తం పొడిగా వచ్చేటట్టు ఒకసారి చేశాను. ఎక్కువసేపు తిప్పామంటే ముద్ద ముద్ద అయిపోతుంది, ఎక్కువసేపు తిప్పొద్దు. జస్ట్ ఇలా 1 టైం ఇలా పెట్టేసి తీయగానే మొత్తం విడిపోతుంది అనమాట. దానికి ముందు నేను కొబ్బరి వేస్తున్నాను, ఆల్రెడీ కొబ్బరి పొడి. ఇది 1 గ్లాస్ వేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి ఎందుకు అంటే, మనకి తినేటప్పుడు గర్జకాయలు చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి అంటుకోకుండా. పొడి నోటికి అంటుకోకుండా ఈ కొబ్బరి పొడి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. తర్వాత సగం కప్పు పుట్నాలు తీసుకొని అందులో ఇలాచి ఒక 5-6 ఇలాచి వేసుకొని పొడి చేసుకున్నాను. పుట్నాలు ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ వేస్తే చాలా బాగుంటుందని వేశాను. అందులో ఇలాచి కూడా వేశాను. ఇలాచి ఫ్లేవర్ అయితే తప్పకుండా ఉండాలి మనకి. సో అలా పొడి వేసేసుకొని ఇంకా అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి పెట్టుకుంటాను. ఇక్కడ నేను పల్లీలు, నువ్వులు, బెల్లం, కొబ్బరి, పుట్నాలు, ఇలాచి, సో ఇవన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో చేసుకుంటాను. సో ఈ గజ్జకాయలు అయితే చాలా హెల్దీ. యాక్చువల్గా ఈ వింటర్ సీజన్, రెయినీ సీజన్లో మనకి ఏమంటారు, చాలా మంచిగా ఉంటుంది. అంటే చలికాలంలో తింటే ఈ నువ్వులు ఇవన్నీ కూడా మంచిది బాడీకి అని అంటాం కదా. మెయిన్గా ఐరన్ బాగా అందుతుంది. ఒక్క గజ్జకాయ తిన్నాము అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాక చాలా హాయిగా ఉంటుంది. ఇందులో బెల్లము అన్నీ హెల్తీవే ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా తినొచ్చు. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా ఎవరైనా హెల్ప్తోనే చేసేదాన్ని, ఈసారి ఫస్ట్ టైం సింగిల్గా చేశాను. ఎంత బాగా టేస్ట్ వచ్చిందో, నాకు కాన్ఫిడెంట్ వచ్చిందనమాట. ఓకే, నేను కూడా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. చూద్దామని చెప్పేసి తక్కువ క్వాంటిటీతో చేశాననమాట. అయితే ఇప్పుడు చూడండి, బెల్లము అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి పొడి చేసుకొని, ఆ ఉండలు లేకుండా మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకొని ఇలా పక్కకెట్టేసుకున్నాను. అయితే ఈ గర్జకాయల్లో మెయిన్గా చాలా మెంబర్స్ అల్లుతారనమాట పైన. అల్లడం అయితే నాకు రాదు, జస్ట్ స్పూన్తో కట్ చేశాను, చూపిస్తాను నేను. ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే, ఒకసారి టేస్ట్ చూసాను స్వీట్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ స్వీట్ సరిపోకపోతే ఇంకా కొంచెం బెల్లం వేద్దాం అనుకున్నా, కానీ పర్ఫెక్ట్ కొలత సరిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 2 బెల్లం వేశాను కదా, 3 అంటే బెల్లము, అది కొబ్బరి, పల్లీలు, నువ్వులు అన్నీ కలిపి 3 గ్లాసులు అయింది. పుట్నాలు సగం గ్లాస్, 3.5 గ్లాసులకి 2 గ్లాసుల బెల్లం వేసాననమాట. సో ఇది పక్కకెట్టేసుకొని ఇప్పుడు పిండి తడుపుకుందాము. ఇక్కడ పిండి తడుపుకోవడానికి సగం గ్లాస్ మైదా పిండి, సగం గ్లాస్ గోధుమ పిండి అనమాట. మొత్తం వీట్ ఫ్లోర్తో కూడా చెయ్యొచ్చు యాక్చువల్గా. కాకపోతే ఏమవుతుందంటే, ఈ రెయినీ సీజన్, వింటర్ సీజన్లో మెత్తగా అయిపోతాయి గర్జలు. ఇంతో అంత కొంచెమన్నా మైదా పిండి కలవకపోతే మనకి క్రిస్పీ అనేది రాదు. సో మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. అందుకోసానికి నేను మైదా వేశాను, లేకపోతే నేను మైదా అసలు వాడను. సమ్మర్లో చేస్తే మటుకు ఇదే రెసిపీ నేను ఓన్లీ గోధుమ పిండితో చేస్తాననమాట. ఇలా కలిపి పెట్టేసుకొని ఒక 1/2 అవర్ నానిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకొని, మంచిగా ఏవి లైన్స్ రాకుండా
క్రాక్స్ రాకుండా మంచిగా ఇలా రుద్దుకొని పొడి పిండిలో పెట్టుకొని పూరీలు ఎలా చేస్తాం మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్ పూరీలానే కానీ పూరీలు లావుగా చేస్తాం. ఇది చాలా చాలా పల్చగా చేయాలి. మీకు ఎంత పల్చగా వస్తే అంత పల్చగా. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు మనం లోపల పెట్టిన ఏదైతే మిక్స్చర్ ఉందో దాని టేస్ట్ తెలియాలి మనకు అంటే ఇది పూరి అనేది చాలా పల్చగా రావాలి. ఓకే. ఇది అందరికీ తెలుసు. నాకు తెలిసి గజ్జకాయలు అనేది, గర్జలు అనేది చాలా మెంబర్స్ చేస్తారు. కానీ కొందరికి వేరే ఏరియాస్ వాళ్ళకు తెలీదు. తెలియకపోతే మాత్రం మీరొక్కసారి ట్రై చేయండి. ఇది తింటే మంచిది బేసిక్‌గా. మళ్ళీ మనకు హెల్తీ కూడా. మంచిది అంటే హెల్తీ అనమాట. చాలా హెల్తీ. నువ్వులు, పల్లీలు అన్నీ హెల్తీయే. కొబ్బర అన్నీ హెల్తీయే. ఇలా నేను అన్ని రేకులు చేసి పెట్టేసుకొని, ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఒక టిష్యూ పేపర్, టిష్యూ లేదంటే ఒక క్లాత్ అయినా తీసుకోవచ్చు. అంటే చుట్టూ వాటర్ అద్దితే స్టిక్ అవుతుందనమాట దానికోసం. అలా ఒక గిన్నెలో వాటర్ ఏసి పెట్టేసుకొని, ఇలా ఒక్కొక్కటి తీసుకొని, దీంట్లో మిడిల్‌లో నేనేదైతే మిక్స్చర్ తయారు చేసుకున్నానో అది ఇందులో పెట్టుకుంటున్నాననమాట. సో, ఇప్పుడు ఈ మిక్స్చర్ నేనేదైతే కొలతలు చెప్పానో అది నాకొక 50 దాకా అయ్యాయండి. గర్జకాయలు 50 కౌంట్ వచ్చింది. అంటే మనము అలా చేసుకుంటే ఒక 2 వీక్స్ వరకు కూడా మనకి 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న దాంట్లో 2 వీక్స్ మనకు మంచి స్నాక్స్ ఉంటాయన్నమాట. ఇలా వాటర్ అద్ది ఆ టిష్యూను ఇలా కార్నర్స్ అంతా అద్దాలి. అద్దిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ అంతా హెవీ అనిపిస్తే ఇలా గర్జకాయలు ప్రెస్ చేసేది ప్లాస్టిక్‌ది గానీ, చెక్కది గానీ దొరుకుతుంది. అందులో ఈ పూరి పెట్టేసి ఇది ఫిల్ చేసి ఇలా ఒత్తడమే ఉంటుందన్నమాట. నా దగ్గర అది లేదు. ఇంకిది మేము ఫస్ట్ నుంచి ఇలానే చేస్తాం గాబట్టి ఇలా వాటర్ అద్దుకొని ఇలా ప్రెస్ చేసేసి ఇక్కడ మనము ఒక స్పూన్ ఉంటుంది. ఆ స్పూన్ చూడండి కార్నర్స్ ఇలా రింగ్ లాగా ఉంటుంది. దాంతో కట్ చేస్తామనమాట. అప్పుడు షేప్ వస్తుంది. ఆ కార్నర్స్ అనేది స్టిక్ అవుతాయన్నమాట. నువ్వు ఆయిల్‌లో ఏసినప్పుడు ఆ లోపలున్న మిక్స్చర్ బయటికి రాకుండా ఉండడానికి ఈ ప్రాసెస్. ఇంకా మీరది ప్రెస్ చేసేది తెచ్చుకుంటే చాలా ఈజీ అయితది. నాకిది కొంచెం టైం పట్టింది. ఇది ఇద్దరు చేస్తే చాలా తక్కువ టైంలో అయితది. కానీ ఒక్కరు చేస్తే చాలా టైం పోతుందనమాట. చాలా టైం. ఇది స్లో ప్రాసెస్ గదా! సో, ఇలా అన్నీ నేనొక మిక్స్చర్ అందులో పెట్టుకొని, ఇంకా తడి టిష్యూ తోటి మొత్తం ఇలా చేసేసి, దాన్ని స్టిక్ చేసి, అలా స్పూన్‌తో కట్ చేశాననమాట. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకొని, ఇవి అన్నీ కలిపి ఒకటేసారి ఫ్రై చేయొచ్చు. మనం కొన్ని చేసి, ఫ్రై చేసి, మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. అన్నీ కలిపి ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, మీరు కూడా ఇలానే చేసుకుంటారా? నా కామెంట్ బాక్స్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో ఒకవేళ నచ్చితే ఈ ప్రాసెస్ వేరే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకొని ట్రై చేస్తారు. నేను ఇంతకుముందు చేసేదాన్ని కాదు ఇలాంటి పిండి వంటలు. కానీ ఇప్పుడు చేస్తున్నాను. చాలా తృప్తిగా, చాలా మంచిగా అనిపిస్తుంది. అది టేస్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ బావుంది అంటే చాలా హ్యాపీ గదా! సో, ఇలా క్లాత్‌లో పెట్టేస్తున్నాను. ఎందుకు అంటే ఆరిపోకుండా ఉండడానికి. మళ్ళీ దాని పైన క్లాతు వేస్తాననమాట. అంటే ఆరిపోతే మళ్ళీ పొంగవనమాట. మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఇంకో క్లాత్‌ని దాని పైన చున్నీ తీసుకొని కింద ఒక లేయర్, పైన ఒక లేయర్ అలా 2, 3 లేయర్స్ వరకు మనం చేసుకోవచ్చు. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కంప్లీట్ అయిపోయాయి చేయడము. నేను పాన్ పెట్టుకొని, ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. చెక్ చేస్తున్నాను హీట్ అయిందా లేదా ఆయిల్ అనేది. సో, చాలామంది ఇంకా క్యాస్ట్ ఐరన్ గురించి అడిగారు. ఇప్పుడు ఇది క్యాస్ట్ ఐరన్ కడాయే అండి. ఇందులో డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అయితే అస్సలు లాగట్లేదు. ఎందుకంటే చాలా మందంగా ఉంటుంది క్యాస్ట్ ఐరన్‌ది. సో, నేను ఈ డీప్ ఫ్రై చేసిన దాంట్లోనే కర్రీస్ కూడా చేస్తాను. సో, కర్రీస్ కూడా తినడం మంచిది ఇందులో. క్యాస్ట్ ఐరన్ దాంట్లో వండుకోవడం మంచిదనమాట. ఇది మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి కడాయి గురించి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఈ కడాయి యొక్క లింక్ గూడా ఉంటుంది. మీరు వెళ్లి అమెజాన్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా వేసి ఇది ఇంకొకటేంటంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫస్టు ఆయిల్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవడమే. ఇది ఆయిల్ గూడా అసలు తీసుకోదు. డీప్ ఫ్రై చేస్తున్నామన్న ఫీలింగే కానీ ఆయిల్ అస్సలు లాగదనమాట. సో, చాలా హెల్తీ.
సో, చాలా అంటే చాలా హెల్తీ. అండ్ ఇంట్లో తినేవాళ్ళు ఉంటే 1 మంత్‌కి ఒకసారి ఇలా చేసుకోవడం. నేను ఇంకొకటి ఏంటి చెప్పాలనుకున్నానంటే బయట చిరుతిండ్లు తెచ్చుకుంటాం స్వీట్స్ అవి ఇవి కానీ వాళ్ళ ఆయిల్స్ అన్నీ మంచిగా ఉండవు. నేను అవన్నీ తెచ్చి విసిగిపోయి ఆ టేస్టు, ఆయిల్ స్మెల్ భరించలేకనే ఇలా పిండి వంటలు ఇంట్లో చేయడం పిల్లలకి అలవాటు చేసుకున్నాను. మీరు కూడా అలానే చేయండి. సో, ఎలా వచ్చాయి నా గర్జకాయలు, గర్జలు? సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే. సో, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.